వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన కృతజ్ఞత, మన ఈ పక్షాన ఏదైతే మేలు చేశాడో ప్రతి మేలు మనం మర్చిపోకుండా ఆపత్కాలంలో దేవా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదనని మన దేవుడు చెప్పినట్లుగా ఆపత్కాలంలో ఉన్నప్పుడు, అనేకమైన ప్రాబ్లమ్స్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కార్చి కాపాడిన దేవుడు మన దేవుడు, ఎవరు కూడా మర్చిపోకూడదు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. అందరూ చుంగా చెప్పలు కడదాం.
నా భోజనము సిద్ధపరిచి ఉంటివి, నా తలను నేతో అంటి ఉంటివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అవునయ్యా, నా శత్రువుల ఎదుట దేవా నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉంటావు. నా గిన్నె నిండి పొర్లుచున్నదయ్యా. అయ్యా, గాఢాంధకారంలో నేను ఉన్నప్పుడు నన్ను చేయి పట్టుకొని నన్ను లేవనెత్తిన వాడు నీవు. అయ్యా, నా పట్ల కార్యాలు చేసిన వాడు నీవు. నన్ను ధైర్యపరిచిన వాడు నీవు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, నమ్మకమైన దేవా, గత రోజులు, గత వారాలు, గత క్షణాలు కాపాడుతునే సయానికి వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా నిన్ను ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి నీ సన్నిధికి మేము కూడి వచ్చి ఉన్నాం. నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని, నీవు మాకు ఆదరణ కలుగు చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందాం. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పండి. గత వారాల్లో మరి నేను బొల్లాపల్లిలో ఉండటం జరిగింది. అక్కడే ప్రార్థన చూసుకుంటూ సండే 4-3 వారాల నుంచి నేను అక్కడే ఉండటం జరిగింది. దేవుడు ఇంకా మరి సేవకుని, ఆత్మీయ తండ్రి నన్ను, అదే రీతిగా మనతో ఉన్న వారిని ఇంకా బలంగా వాడుకోవాలని మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు పెట్టండి. ఇంకా మన మినిస్ట్రీ కొరకు, మన విశ్వాసుల కొరకు మన ప్రార్థనలు పెట్టండి. అల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు అనుక్షణం, దేవుడు మన పక్షాన మేలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పటికీ అన్నటికీ మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు కనుక సాక్ష్య రూపంలో తెలియపరచడానికి మనం ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడకూడదు. ఏం చేయకూడదు? మనం సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడాలి? పాపం చేయడానికైతే మనం సిగ్గుపడాలి, భయపడాలి, మరి పిరికితనం మనలో ఉండాలి. కానీ దేవుని దగ్గర మనం సాక్ష్య రూపంలో తెలియపరచడానికి, అనేక మందికి చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? దావీదు భక్తుడు చాలాసార్లు చెప్తాడు, గాఢాంధకారంలో నేను ఉన్నప్పుడు, మరి అనేక మంది శత్రువులు నన్ను తరుముచున్నప్పుడు, అనేక మంది నన్ను అణిచివేస్తున్నప్పుడు
దేవా నీవు మాత్రం నువ్వు నన్ను చేయి పట్టుకొని లేవనెత్తావయ్యా, నీవు మాత్రమే నన్ను బలపరిచిన వాడు నీవయ్య అని చెప్పి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలకి అనేక మందికి చెప్తాడు. ఒక మంచి సాక్ష్యం. అందరు నా వైపు చూడండి, త్వరగానే ముగించబడుతుంది ప్రార్థన. దైవ సేవకులు కూడా వస్తున్నారు. గాఢాంధకారంలో మనం ఉన్నప్పుడు, అపాయకరము సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు, మన కలవరంలో మనం ఉన్నప్పుడు, ఆవేదనలో మనం ఉన్నప్పుడు, మరి అనేకమైన ఆధారాలు లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మన దేవుడు మనల్ని వాగ్దానాల పూర్వకంగా దేవుడు మనల్ని బలపరుస్తూనే వస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం అనేది చాలా బలమైనది. అదే రీతిగా దేవుని వాగ్దానాలు నమ్మటం కూడా చాలా విశేషం అనేది. మనలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో, మనలో మనశ్శాంతి, ప్రశాంతత అనేది మనలో వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు భక్తుడు అదే అంటాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడు తన గొర్రెలు గాఢాంధకారంలోకి సింహము అని తీసుకెళ్ళినప్పుడు, మరి అనేకమైన సిచ్యువేషన్లో ఆయనకి భయం పుట్టినప్పుడు, ఆవేదన పుట్టినప్పుడు, కలవరం పుట్టినప్పుడు అనేక మంది నిందిస్తున్నారు. ఏమనంటే, దావీదా నువ్వు లెగిస్తే దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మరి వీణ పట్టుకొని ఎప్పుడు వామిస్తున్నావు, కీర్తనలు పాడుతున్నావు, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని చెప్పి ఎక్కిరించారు. ఏం చేశారు? ఎక్కిరించారు, వేలం చేశారు, అవమానపరిచారు. ఇప్పుడు నీ గొర్రెని ఎవరు కాపాడతారు? ఇప్పుడు దాకా నువ్వు వామిచ్చావే వేనా, ఇప్పుడు దాకా నువ్వు స్తుతించావు కదా, నీ పట్ల నీ దేవుడు కాపాడతాడా, నీ గొర్రెని కాపాడతాడా అని చెప్పి ఎలా చేస్తే, అప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోవా నా కాపరి. గాఢాంధకారమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. చీకటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, చీకటమైన సంబంధంలో నేను ఉన్నప్పుడు, చీకటిలోంచి నన్ను విడిపించేది కూడా ఆయనే అని అనేక మంది ఎదుట ఒక సాక్షిగా దావీదు నిలబడ్డాడు. మనం కూడా దేవుని దగ్గర ఒక సాక్షులుగా మనం నిలబడాలి. దేనికి మనం సిగ్గుపడుతున్నాం, దేనికి భయపడుతున్నాం, ఎందుకు భయపడాలంటే, దేనికి భయపడాలంటే ఆయన ఆజ్ఞలు పాటించుకున్నట్లయితే నువ్వు భయపడాలి. ఆయనకి నువ్వు వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు నువ్వు భయపడాలి. ఆయన్ని బాధ పెట్టే విషయంలో ఉన్నప్పుడు నువ్వు భయపడాలి. అదే రీతికి నువ్వు పాపం చేసేటప్పుడు నువ్వు భయపడాలి. ఆ విషయాల్లో మనం భయపడాలి. కానీ మనం ఏ విషయంలో కూడా దేవుడు చేసిన మేలు ధైర్యంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? మనం ధైర్యంగా చెప్పాలి. నేను అభిషేకం తీసుకున్న కొత్తల్లో వాక్యం బోధించడానికి, వాక్యం చెప్పడానికి భయపడ్డా. ఏం చేసినా భయపడ్డాను. అంతకుముందు పాట పాడటానికి నాకు భయం మునుకొచ్చేది. అలాంటిది దేవుడు ఎప్పుడైతే అనుకోకుండా దేవుడు అభిషేకించాడో, దైవసేవకుడు ఎప్పుడైతే అభిషేకించాడో, అప్పుడు నాకు ఒక బాధ్యత అనేది నా మీద పడింది. ఏం పడింది? ఒక బాధ్యత. అభిషేకించుంటే ఎవరైతే బైబిల్ గ్రంథంలో మనం కొత్త నిబంధనలో చూసినట్లుగా 5 తలాంతు వాడు 5గా మరి ఇచ్చాడు, 2 తలాంతు వాడు 2గా ఇచ్చాడు, 1 తలాంతు వాడు ఏం చేశాడు? పూడ్చిపెట్టాడు. ఇప్పుడు నాకు అభిషేకం ఇచ్చాడు అన్నాయి, దేవుడిచ్చాడు. మరి నేనేం చేయాలి? చెప్పటం రాదు, చదువు లేదు, జ్ఞానం లేదు, మరి నలుగురిలో నిలబడి చెప్పడానికా నాకు భయం అని చెప్పి నేను బాధపడుతున్నప్పుడు 2 నెలలు నేను మనిషిని కాల. ఏం కాలేదా? 2 నెలలు నేను మనిషిని కాల. అనేకమైన నా ఆందోళన, కలవరం. మరి అనేక మంది చెప్పడానికా డేర్ కావాలి, ధైర్యం కావాలి. మరి వాక్య ధ్యానం ఎక్కువ ధ్యానించాలి, ప్రార్థనలు ఎక్కువ గడపాలి, దేవునితో మాట్లాడాలి, ఆయన దర్శనాలు పొందుకోవాలి, ఆయన నాకు ఏం చెప్పమన్నాడు ఆయన నుంచే మనకు రావాలి కదా. అంత దమ్ము నా కాడ ఉందా, అంత పవర్ నా దగ్గర ఉందా అని చెప్పి చాలా భయపడినప్పుడు అన్నయ్య ఒకే విషయం చెప్పాడు. ఏమని చెప్పి, నువ్వు పాపం ఏమైనా చేస్తున్నావా అన్నాడు. ఒకటే మాట. ఏమన్నాడు? నువ్వు పాపం ఏమైనా చేస్తున్నావా, నువ్వు తప్పు ఏమైనా చేస్తున్నావా, నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు ఏం చేసావా, ఎందుకు నువ్వు భయపడేది? దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను నువ్వు ప్రకటించేటప్పుడు, ఆయన లేఖనాలు నువ్వు ప్రకటించేటప్పుడు నీ జీవితాన్ని అర్పించుకొని ఉన్నావు కదా, నీ జీవితం ఒక సాక్షిగా నువ్వు అనేక మంది తెలియపరచవచ్చు కదా. దేవుని గురించి నువ్వు సువార్త ప్రకటించడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఒకటే మాట అన్నాయంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు నువ్వు భయపడేది? ఒక పాపం చేస్తే, ఒక సినిమాలు చూస్తే, ఒక వ్యభిచారం చేస్తే, ఒక బూతులు మాట్లాడితే, అనేక మంది నువ్వు దూషిస్తే, ఇలాంటి విషయాల దగ్గర నువ్వు భయపడాలి. దేవుని దగ్గర నువ్వు భయపడాలి, మనుషుల దగ్గర నువ్వు భయపడాలి. కానీ దేవుని స్వార్థ ప్రకటించడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి అన్నయ్య నన్ను ధైర్యపరిచాడు ఆ రోజున. అక్కడి నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు, ఫాస్టింగ్ ప్రార్థనలో ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను ధైర్యపరచువాడు నీవు, నీ సాక్షిగా నిలబడేది నేను, నీవు మాత్రమే నా నోరు నిప్పి అనేక మంది ప్రజలు ఎదుట నీ సాక్షిగా నేను నిలబడాలి, ధైర్యంగా నేను ఉండాలని చెప్పి
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రజలు ఎదుట అనేక మంది ప్రాంతాలు వెళ్ళి అనేక మంది మీటింగ్స్కి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నానంటే అర్థం ఏంటంటే దేవుని నామాన్ని ప్రకటించడానికి మనం ఏ సిగ్గు కూడా పడకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన పట్ల ఎన్నో దేవుడు ఉపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మనం మర్చిపోకూడదు. సాక్ష్య రూపంలో అయినా, సువార్త ప్రకటించే విషయంలోనైనా, అనేక మంది విశ్వాసులను బలపరిచే విషయంలోనైనా, ఏ విషయంలో దేవుడికి సంబంధించిన ప్రతి విషయంలో నువ్వు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. పాట పాడే విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, అనేకమైన దేవుని కార్యాలు నువ్వు చేసేటప్పుడు దేనికి భయపడాలి? చాలామంది అంటారు, నా భర్త చూస్తాడేమని చెప్పి నేను బ్యాగ్లో పెట్టుకొని వస్తున్నానమ్మా బైబిల్ అని చెప్పి అంటారు. దేనికమ్మా నువ్వు బైబిల్ బ్యాగ్లో పెట్టేది ఎందుకు? దొంగచాటుకు నువ్వు వచ్చేది ఎందుకు? నువ్వేమైనా పాపం చేస్తున్నావా? చెప్పండి, నువ్వేమైనా పాపం చేస్తున్నావా? దేనికి చేస్తున్నావా? అట్లా తప్పది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టామంటే మనం ఒక ధన్యులమి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని నమ్మటం ఇంపార్టెంట్, కానీ ఆయన్ని మనం నమ్ముకోవటం అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఆయన మనల్ని నమ్మాలి. మనం అనుకుంటాం, నాకు దేవుడు అది చేస్తేనే నేను దేవుడిని నమ్ముకుంటా, దేవుడు నాకు ఆ కార్యం చేస్తేనే నేను దేవుని కార్యాలు చేస్తా, దేవుడు నాకు నా విషయంలో, నా వ్యక్తిగత విషయంలో ఏదైనా కార్యం చేస్తేనే నేను బాప్టిస్ట్ని పొందుకుంటా, దేవుడు నా బిడ్డకి స్వస్థతనిస్తేనే నేను ఆయన కార్యాలు చేస్తాను అని చెప్పి చాలామంది అంటారు. కానీ లేఖనాలు ఏమని చెప్తున్నాయి అంటే ఆయన మనల్ని నమ్మాలి. అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనల్ని నమ్మాలి, కానీ మనం ఆయన నమ్మటం మనకు అవసరం లేని నువ్వు ఆలోచించుకోవాలి. నీకు నరకం కావాలా, స్వర్గం కావాలా, కార్యాలు కావాలా, స్వస్థతలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా, అభివృద్ధి కావాలా, నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే నువ్వు ఆయన నమ్ముకోవాలి. కానీ ఆయన నువ్వేం చేయాలి? చాలామంది ఇవే జ్ఞానంగా ఆలోచించడం. నేను అది జరిగితేనే నమ్ముకుంటా, నేను అలా ఉంటేనే నమ్ముకుంటా. నీ నమ్మకం ఎవరికి కావాలి చెప్పండి? అందుకే బైబిల్ గ్రంథంలో మనష్షే అనే ఒక రాజు ఉంటాడు. ఎవరు? మనష్షే రాజు. హిజ్కియా కుమారుడు మనష్షే. హిజ్కియా తన ఆహాజు, తన తండ్రి, పిల్లల్ని తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళమ్మా, తన ఆహాజు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనం గోల చేయకూడదు. గోల చేసామనుకో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. భేదములేని లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదములేని లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదములేని లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆహాజు మనవడు మనష్షే, హిజ్కియా కుమారుడు, తన తండ్రి చేసిన పనులు చేయకుండా తన తాతగారు చేసిన అక్రమంలో అతి దేవునికి వ్యతిరేకమైన పనులు ఈ మనష్షే చేశాడు. ఏం చేశాడమ్మా అని మనం లేఖనాల్లో మనం చదివితే, హిజ్కియా దేవునికి విధేయుడుగా, దేవుడి దగ్గర నమ్మకస్తుడిగా, యథార్థవంతుడయ్యి దేవుని కార్యాలు మంచిగా చేస్తూ వచ్చాడు. ఆయన గతం అయిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు మనష్షే రాజుగా ప్రకటించబడిన తర్వాత మనష్షే దేవుడు చేసిన నిబంధనలను పాటించకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవునికి విధేయుడిగా ఉండకుండా, దేవుడు చేసిన ఉపకారాలు దేవుని స్తుతించకుండా అక్రమం చేయవాడుగా నిలబడ్డాడు. ఎవరులాగా? అక్రమం చేయబడ్డాడు.
హిజ్కియా చేసిన మందిరంలో మంచి పనులు, మందిరంలో పరిచర్య, మందిరంలో అనేకమైన గొప్ప కార్యాలు హిజ్కియా ప్రవక్త చేస్తే తన కుమారుడు చెడుతనం చేశాడు. ఏం చేశాడంటే అనేకమైన బలులు అర్పించటం, దేవుని మందిరం ఆపివేయటం, దేవుని ఆరాధనలు ఆపివేయటం, తన తాతగారు చేసిన అక్రమ క్రియలు మరి మనష్షే చేశాడు. చిన్నతనమునే ఆయన రాజుగా ప్రకటించబడ్డాడు. మరి అనేక మంది దేవునికి కోపం తెచ్చే పనులు, దేవునికి వ్యతిరేకం తెచ్చే పనులు మనష్షే చేశాడు. చేసిన తర్వాత ఆయన ఒక రోజున ఆపత్కాలంలో పడ్డాడు. ఎడబడ్డాడు? ఆపత్కాలంలో పడ్డాడు. ఏం పడ్డాడంటే బెన్హదద్ అనే ఒక రాజు ఈ మనష్షేని చెరపట్టుకొని తీసుకెళ్ళాడు. సిరియా రాజు బెన్హదద్ అతడు ఈ మనష్షేని తీసుకుని వెళ్ళాడు. ఒక రాజ్యానికి, ఒక దేశానికి రాజుగా ప్రకటించబడుతున్న ఈ మనష్షేని ఇతరులు వచ్చి, అన్యులు వచ్చి అతన్ని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎప్పుడు గుర్తొచ్చాడు? అప్పుడు అంటాడు, అయ్యా నా తండ్రి దేవుడా, దావీదు దేవుడా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడా, నా పితరుల దేవుడా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. ఏమన్నాడు? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నన్ను చెరపట్టుకొని తీసుకొని వచ్చారు, నాకు అవమానం కలిగింది, నాకు బాధ కలిగింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా అతిక్రమములు తండ్రి, నా దోషాలు, నా పాపాలు క్షమించి, నేను నీ దగ్గర నడిచిన ప్రవర్తనను క్షమించి ఒక్కసారి నన్ను దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా దేవా అని చెప్పి మనష్షే ప్రార్థన చేయగా ఆయన చెరపట్టి పడిన ఆ మనష్షేని దేవుడు విడిపించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆపత్కాలంలో పడిపోయాడు. దేవునికి విధేయుడిగా ఉండకుండా, దేవుని దగ్గర ఒక సాక్షిగా నిలబడకుండా, దేవుని పనులు చేయకుండా మనిషి అనేకమైన దుర్మార్గ పనులు చేస్తే అతడి ప్రార్థన లాస్ట్లో దేవుడు ఆలకించాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు అయితే మనల్ని కాదు. ఆపత్కాలమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అక్కడ ఆసాబు ఒక ప్రార్థన చేస్తాడు. ఆసాబు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆపత్కాలంలో ఉన్నాం మనం. ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, అనేకమైన ఇబ్బందుల్లో మనం ఉన్నాం, అనేకమైన ఆర్థిక సమస్యల్లో మనం ఉన్నాం, అనేకమైన వ్యాధుల్లో మనం ఉన్నాం, అనేకమైన భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు, అనేకమైన బాధల్లో మనం ఉన్నప్పుడు, భయంకరమైన సిచ్యువేషన్కి, మరణకరమైన సిచ్యువేషన్కి మనం వెళ్ళినప్పుడు, ఆపత్కాలంలో పడిపోయి గాఢంధకారంలో మనం పడినప్పుడు దేవుడికి మొరపెట్టగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, దేవునికి మొరపెట్టగా ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయవాడు. అందుకే శుక్రవారం రోజు ప్రార్థనకి రండమ్మా, ఉపవాస ప్రార్థన పెట్టాం రండమ్మా. మరి మనకున్న మీటింగ్లు కూడా ఆపేసుకొని, దైవసేవకులకు ఉన్న మీటింగ్లు కూడా ఆపేసుకొని, మరి మన సంఘం కొరకు, మన మినిస్ట్రీ కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన పెడుతుంటే ఎంతమంది వస్తున్నారు? చేతులు ఎత్తండి. మీరు ఎంతమంది శుక్రవారం ప్రార్థనకి మేము వస్తున్నాం అమ్మ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదే ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి. మొరపెట్టగా ఆయన మనల్ని విడిపిస్తాడు. విడిపించడం ఇష్టమా కాదా? చెప్పండి, విడిపించడం ఇష్టమా కాదా? ఆపత్కాలంలో ఉన్నప్పుడు, భయంకర సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు, అప్పుల బాధల్లో నువ్వు ఉన్నప్పుడు, వ్యాధుల్లో నువ్వు పడి ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నువ్వు ఊహించిన కార్యాలు జరగనప్పుడు, నీకు ఎప్పుడు చూసిన వేదన, బాధ, కలవరం, అనేకమైన బాధల్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను విడిపించాలంటే ఎవరు విడిపిస్తారు చెప్పండి? డబ్బు విడిపించిద్దా మనల్ని? ఆస్తులు విడిపిస్తాయా? మన బలం విడిపించిద్దా? మన ఆరోగ్యం విడిపించిద్దా? రక్త సంబంధకులు ఏమన్నా విడిపిస్తారా? విడిపించారు. అందుకే దేవుడు అంటాడు, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. మొరపెట్టడం అంటే ఏంటి? మనం ఆధార్ కార్డుల కోసం, రేషన్ కార్డుల కోసం, సర్టిఫికేట్ల కోసం, మ్యారేజ్ సర్టిఫికేట్ల కోసం మనం వెళ్తే వాళ్ళు అంటారు, అయ్యా మేము మ్యారేజ్ పలానా రోజు చేసుకున్నాం, మాకు సర్టిఫికేట్లు ఇవ్వని మనం ఒక్కసారి అడిగితే ఇచ్చేస్తాడా? రా తీసుకెళ్ళు అని చెప్పి సంతకాలు చేసి ఇస్తాడా? వీడు. మనం ఏం చేస్తాం? ఉదయం వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ వరకు ఆడ కూర్చొని భోజనం చేయకుండా, వాటర్ తాగకుండా, అనేకమైన ప్రాబ్లమ్స్లో అనేక మంది వచ్చిపోతూ ఉంటారు. కానీ మనకు పని చేయరు. చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయరు. ఎంత మొరపెట్టినా వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళకి టైం కుదిరినప్పుడు, ఇష్టం పడినప్పుడు చేస్తూ ఉంటారు. మొరపెట్టడంలోనే ఉంది విశేషం.
మొరపెట్టడంలోనే ఉంది విశేషం, అడగటంలోనే ఉంది విశేషం. దేవుని దగ్గర మొరపెట్టడం, దేవుని దగ్గర ప్రార్థన చేయటం, దేవుని పాదాలు పట్టుకోవటం, అక్కడే ఉంది గొప్ప విశేషం అనేది ఒక సందేశం మనం జ్ఞాపకం చేసుకో. అందుకే ఆసాబు అనేకమైన ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఫుట్నోట్లో ఉంటుంది, 50వ అధ్యాయం దగ్గర ఫుట్నోట్లో ఆసాబు కీర్తన అని ఉంటుంది. ఆసాబు అనేకమైన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేయగా యెహోవా దేవుడు ఏమంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నా దగ్గర మొరపెట్టు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను విడిపి. అందుకే లేఖనాలు ఏమని చూపిస్తున్నాయి అంటే, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా చెప్పండి నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుని వాగ్దానాలు మోసకరమని అయితే కాదు, మనం మోసం చేస్తాం. ఆయన్ని దేవుణ్ణి మనం మోసం చేస్తాం, దేవుణ్ణి మనం దుఃఖపెడతాం, దేవుణ్ణి మనకు ఆయాసకరమైన పనులు మనం చేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాట తప్పడు. ఆయన మార్పు లేనివాడు ఆయన. ఎనీ టైం ఒకటే వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఏమి ఈ వాగ్దానం తీసుకుంటుందా, ఏమి కార్యాలు పొందుకుంటుందా, ఏమో నా మీద నమ్మకం పెట్టుకుందా, ఏమో నా మీద విశ్వాసం పెట్టుకుందని దేవుడు చూస్తాడే కానీ ఏమో నేను మేలు చేయనని దేవుడు మన దేవుడైతే చెప్పడు. మనం మోసం చేస్తాం ఆయన్ని. ఏం చేస్తాం? మనం మోసం చేస్తాం. అందుకే నేను మొదట్లో ఏమని చెప్పానంటే, ఆయన మనల్ని నమ్మాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ నమ్మకం పక్కన పెడే, నిజంగా ఆయన మనల్ని నమ్మాలి. అప్పుడు ఆయన మనల్ని నమ్మితే మనం ఏ ప్రాంతానికి కానీ, ఏ సిచ్యువేషన్లో కానీ, ఏ సందేశంలో కానీ, ఏ భయంకర ఆపత్కాలంలో మనం పడిపోం. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనుష్య ఎప్పుడైతే ఆయన దగ్గర మొరపెట్టాడో, మనుష్య ఎప్పుడైతే ఆయన్ని నన్ను ఆదరించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను విడిపించాయని ఎప్పుడైతే మొరపెట్టడం స్టార్ట్ చేశాడో, దేవుడు వెంటనే అతడు చెయ్యి పట్టుకున్నాడు. నీవు దేవుడి తట్టు తిరిగినంతసేపు దేవుడు నీ తట్టే తిరుగుతాడు. దేవుడి దగ్గర నువ్వు వచ్చిన వరకు దేవుడు ఎదురు చూపు చూస్తూనే ఉంటాడు. ఆయన కార్యాలు నీ పక్షం చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఆయన ఏం చేస్తున్నామంటే మోసపరుస్తున్నాం. ఏం చేస్తున్నాం? మోసపరుస్తున్నాం. మనుషులు మోసపడటం పక్కన పెట్టండి, కానీ దేవుని మాత్రం మనం అస్సలు మోసం చేయకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మాత్రం మనం మోసం చేయకూడదు. యోనా మోసం చేయాలనుకున్నాడు, యోనా దొంగతనానికి పారిపోవాలనుకున్నాడు, యోనా దేవునికి కళ్ళు అగపడవలే అనుకున్నాడు. కానీ ఏం చేశాడు యోనాని? చేప కడుపులో ప్రార్థించేదాకా వదిలిపెట్టలే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేప కడుపులో ప్రార్థించిందాకా ఆయన వదిలిపెట్టల. అప్పుడు ప్రార్థించాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎక్కడ చేశాడు? ఆపత్కాలంలో ఉన్నప్పుడు. ఎప్పుడు? ఆపత్కాలంలో ఉన్నప్పుడు యోనాకి చెప్పాడు, యోనా పలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు నా సందేశం చెప్పు, ఆ ప్రజలు మార్చుకుంటే ఓకే, ఆ దేశానంతా నేను నాశనం చేయకపోతున్నాను, నువ్వు వెళ్ళి నా వర్తమానం అందించమని యోనా చెప్తే, దేవుడు చెప్తే యోనా అనుకుంటా దేవుని మోసపరచాలనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అందుకే మనం ఆయన సాక్షులుగా నిలబడాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన సాక్షులుగా మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే అర్పిస్తామో, ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు పొందుకోవాలంటే ముందు నీవు ఆయన నమ్మాలి, ఆయన నిన్ను నమ్మాలి. నమ్మితేనే ఆ కార్యాలు మన పక్షాన జరుగుతాయి. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
అందరు లేచి నిలబడదాం. ఆపత్కాలంలో దేవా నేను మొరపెడుతున్నాను, ఆపత్కాలంలో దేవా నిన్ను గురించి నేను మొరపెడుతున్నాను, నన్ను ఆపత్కాలంలోంచి నన్ను విడిపించాయా. అయ్యా దేవా, మనుష్యే అనేకమని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, దేవుని బాధ పెట్టినప్పుడు, ఆపత్కాలంలో పడి ఉన్నప్పుడు మనిషి దేవుని దగ్గర మొరపెట్టాడు. అయ్యా నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను కాపాడయ్యా, అయ్యా నన్ను అవమానం నాకు కలిగిందయ్యా, దేవా నన్ను విడిపించు దేవా అని చెప్పి మనిషి ప్రార్థించగా ఆపత్కాలంలో ఉన్న మనుష్యని దేవుడు చేపట్టుకొని విడిపించి ఆ రాజ్యాన్ని నుంచి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. అయ్యా నేను నీ దగ్గర ఏదైనా పొరపాటు చేసి నన్ను క్షమించు, నీ సాక్షిగానే ఉండలేకపోతున్నాను, ఒక భయం, ఒక ఆందోళన, ఒక కలవరం నాకు ఏర్పడుతుంది అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. ఆపత్కాలం నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా. అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతించుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. Praise the Lord. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే, పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. ఆవురము వలె నీ సన్నిధిలో దీవించ పిలచితివే. ఆమేన్. పావురము వలె నీ సన్నిధిలో దీవించ పిలచితివే. ఆమేన్. నా జీవం నీ కృపలో దాచితివే. చప్పట్లు గట్టిగా. వార్షే ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చని, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చని, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రులని కూర్చెని. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రులని కూల్చెని.
జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. Praise the Lord. కానాను యాత్రలో యోర్దాను అలలోచి కలత చెందితిని. కానాను యాత్రలో యోర్దాను అలలోచి కలత చెందితిని. కాపరివైన నీవు దాగించు అగ్నిగా నాము చేతివే. కాపరివైన నీవు దాగించు అగ్నిగా నా ముందు నడచేతివే. నా జీవం నీ కృపలో దాచితివే. దాచితివే, నన్ను దాచితివే. నా జీవం దాచితివే. దాచితివే, నీవు దాచితివే. నీవు దాచితివే. నీవు దాచితివే. అందరూ ఆకాశం తట్టు చేతులు చాలు. నన్ను ఇంతవరకు నడిపించారు, ఇక్కడ నడిపించగల సమర్థులు ప్రభువాని. ప్రభు చేతుల్లో మీ జీవితాన్ని సమర్పించుకునండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతుల్లో అప్పగిస్తున్నాను. మీ రెక్కల చాటును భద్రపరచుకోండి. మీ కాపుదల దయచేయండి. నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూర్చుందాం. అందరికీ ప్రభు పేరిట సహృదయంతో వందనాలు మరి స్తోత్రాలు. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకి చూపిస్తున్నటువంటి వాక్యం ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వాక్యం నుండి 5వ వాక్యం వరకు మనం చదువుకుందాం. 15వ అధ్యాయం మొదటి వాక్యం నుండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
యెహోవాయే నా బలము, నా యెహోవాయే నా బలము, నా గానము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆ ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకి పేరు. యుద్ధశూరుడు యెహోవా, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. స్తోత్రం చెప్పండి. యెహోవా దేవుడు ఇంచుమించు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వానికి అప్పగించబడ్డారు వాళ్ళ అవిధేయత ద్వారా. కనుక వాళ్ళు ఐగుప్తు దేశంలో హింసపడుతూ ఉండేవారు. వాళ్ళని ఎట్టి సాకిరి చెప్పిస్తుండేవాళ్ళు. సరైన ఆహారం పెట్టేవాళ్ళు కాదు, సరైన దాహానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చేత మిద్దెలు అవన్నీ కట్టించుకుంటూ చాలా కఠినంగా వాళ్ళని పరిపాలిస్తుండేవాళ్ళు ఐగుప్తీయులు. ఒకరోజు దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఆయన చెప్పాడు, ఇదిగో నా ప్రజలు ఎంతో బాధపడుతున్నారు ఐగుప్తు దేశంలో, వాళ్ళని నువ్వు విడుదల చేసుకొని రావాలి అని చెప్పి మోషేకి దేవుడు ధైర్యపరిచి ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ రాజుల ఎదుట నిలబెట్టాడు. ఆమేన్. రాజులు చెప్తున్నాడు, ఇదిగో ఈ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఆయన పేరు యెహోవా. యెహోవా దేవుడు వీరిని తీసుకొని ఆయన రమ్మని చెప్పాడు. ఇక నీ దేశంలో ఉండడానికి వీలు లేదు అని అన్నప్పుడు ఆ దేశపు రాజుకి హృదయం కఠినమైంది. చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు, చాలా అవమానంగా మాట్లాడాడు. అయితే మాట్లాడినా, దేవుని దూషించినా కూడా దేవుడు ఇంచుమించు 9 అద్భుతాలు జరిగించాడు. ఎన్ని? 9 అద్భుతాలు. ఆ 9 అద్భుతాలు జరిగించి ఫరో గుండె జారిపోయేటట్లు చేశాడు. వీళ్ళు నమ్ముకున్న దేవుడు సజీవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనం ఆరాధించేది ఎవరిని మరి అని వాళ్ళకు ఒక ప్రశ్న పడేటట్టు దేవుడు ఇశ్రాయేలీల పక్షాన ఉన్నట్టు ఆయన ఆదరణ కలుగు చేశాడు. ఆయన ఏంటో చూపించాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆయన ఐగుప్తు దేశం నుంచి మరి మోషే ఆయన చెప్పినట్టుగా తన ప్రభు ప్రజలను తీసుకుని వస్తుండగా, ఆ ప్రజలను తీసుకుని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. స్తోత్రం కలుగును గాక. విడుదల చేశాడు. విడుదల చేసి దేవుడు వాళ్ళని ఆ సముద్రంలో ఆరిన నేల మీద హాయిగా వారిని అద్దరికి నడిపించాడు. వాళ్ళు ఆ యొక్క సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరక రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. ఆమేన్. దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోని శత్రు
చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. చప్పట్లు. Glory. నూతన క్రియలో చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, ఆరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేమి. ఆమేన్. ఆరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేమి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఆమేన్. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు వాళ్ళని అంటే బానిసత్వంలో నుంచి. ఐగుప్తు అని అంటే పాపం, పాపపు ఊపి. అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, అపవిత్రత ఉంది, దేవునికి చోటు లేని స్థలం అది.
అయితే ఇశ్రాయేలీయుల యొక్క మొరని దేవుడు విని వారిని ఐగుప్తులో నుండి విడుదల చేసుకొని సముద్రం ఎదురొచ్చినా ఇంకేం ఎదురొచ్చినా ఫరో సైన్యమే వెనకబడినా ఏ మాత్రం కూడా వారికి హాని జరగకుండా దేవుడు అరణ్యంలోనికి తీసుకొచ్చాడు. ఆమేన్. అరణ్యంలో వారికి చక్కటి ఆహారాన్ని, దేవదూతల భోజనం సిద్ధపరిచాడు. అదేవిధంగా చక్కటి నీళ్లు బండలో నుంచి నడిపించి వాళ్ళకి మంచిగా దాహం తీర్చాడు. పగటిపూట మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిన్ను పాపపు ఊబిలో నుంచి ప్రభు ఎన్ని అడ్డాలు సాతాను నిన్ను పెట్టినా కానీ ఆయన నిన్ను తప్పించుకొని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన తీసుకొచ్చి ఆయన మన్నాతో పోషిస్తున్నాడు. వాక్యం అనే మన్నా, ఆయన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట ఉపదేశం ద్వారా మిమ్మల్ని పోషిస్తూ బండ నుండి వచ్చే నీళ్లు, ఆమేన్, బండ అనగా క్రీస్తుని బండలో నుంచి వస్తున్న జీవపు ఊటలు, చప్పట్లు కొట్టని గట్టిగా. మనిషి దప్పిక తీర్చగలిగినటువంటిది దేవుని ఓటలు. హల్లెలూయా. ఆత్మీయ దప్పిక, శారీరక దప్పిక దేవుడు సమృద్ధిగా తీర్చి మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి మనం ముందుకి కొనసాగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళని దేవుడు కానానులోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఏ దేశం? కానాను దేశం. కానాను అని అంటే అక్కడ మంచి ఆహారం ఉంది, మంచి పంటలు ఉండే, మంచి నీళ్లు ఉండేవి, మంచి దేశం. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం మా కానాను దేశం. ఆ కానానులోనికి వీళ్ళని దేవుడు అడుగు పెట్టిస్తున్నాడు. ఆమేన్. ఇన్ని రోజులుగా పాపపు ఆ దేశంలో ఉన్నారు, మీరు నలిగిపోయారు, మీరు శపించబడిన మధ్యలో ఉన్నారు అని ప్రభు ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసి ఆయన కానానుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ముందు నడుస్తున్నాడు. పరాక్రమ సూర్యుడుగా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరాక్రమ సూర్యుడిగా ముందు నడుస్తున్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా. చప్పట్లు కొట్టండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ముందు నడుస్తున్నాడు. ఐగుప్తు అనే పాపపు మనుషుల మధ్యలో నుంచి, విగ్రహారాధికుల మధ్యలోంచి నిన్ను విడుదల చేశాడు. నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు అని అంటే కానానులోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అదే పరమ కానాను. ఈ కానానికి వెళ్ళిన వారు మరలా చనిపోయారు, కానీ ఇప్పుడు వెళుతున్నటువంటి పరమ కానానికి వెళుతున్న వాళ్ళు మరలా సాగు లేదు, అక్కడ జీవముతో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ఆ కానాన్లో స్థిరపడిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు విడిచిన తర్వాత నీవు ఆ ప్రభుని వెంబడించాలి, కానీ మనం లోకులు నడిచినటువంటి మార్గంలో నడవకూడదు. చాలామంది బాప్తిస్మం తీసుకొని అనేక మంది బూతులాడుతుంటారు, సరసాలు మాట్లాడుతుంటారు, పోకిరి మాటలు మాట్లాడుతుంటారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది ఆ మాట. కొంతమంది మద్యపానం చేస్తుంటారు, దాని ద్వారా వాళ్ళకి కృప పోయిద్ది, దేవుని ఆశీర్వాదం పోయిద్ది, దేవుని దీవెనలు పోతాయి, శాపగ్రస్తులు అవుతారు, పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. ఆ దేశంలో ఎవరైతే దేవుని సన్నిధిలో అపవిత్రంగా నడిచారో, ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళని దేవుడు అడవి మృగాలకు అప్పగించేశాడు. ఆమేన్. వాళ్ళ ఎముకలతో సహా పగలగొట్టుకొని తిన్నాయి. శపించబడిన జీవితంగా మార్చబడుతుంది. అందుకనే దేవుని పిల్లలు బాప్తిస్మం పొందిన తర్వాత నీవు దేవుడిని వెంబడించాలి, కానీ మళ్ళీ తిరిగి లోక కోరికల్ని, వ్యసనాల వైపు తిరగకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలను పాటించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని మనం విడిచిపెట్టేసాం. దేవుడు ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించాడు. ఎర్ర సముద్రంలో వారికి బాప్తిస్మం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మం పొందిన వారు దేవుని వెంబడించాలి, యెహోవా దేవుని వెంబడించాలి. నీ ముందు ఆయన పరాక్రమ సూర్యుడుగా ఉన్నాడు. ఆయన
ఆ సైన్యములకు అధిపతిగా ఉన్నవాడు నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట నడుస్తున్నాడు. ఆ భయభక్తులతో ఎవరైతే వారి యొక్క మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి దేవుడు విడిపించాడు, యవన కాలంలో చెడిపోవాల్సిన నా బ్రతుకు దేవుడు నన్ను ప్రేమించి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఆ లోక సంబంధమైన సినిమాలు, షికారులు, అపవిత్రమైనటువంటివి నాకు ఏమి వద్దో, నాకు దేవుడు ఉంటే చాలు అనుకొని ఎప్పుడైతే దేవుడిని వెంబడిస్తావో అప్పుడే నువ్వు కానానులోనికి వెళ్ళిపోతావు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రభు రాకడలో ఎత్తబడి ప్రభు నీకు సిద్ధపరిచినటువంటి కానానులోనికి వెళ్తావు. అందుకని బైబిల్ చెబుతున్నటువంటి సందేశం, నీవు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మందిరంలో జరుగుతున్న ఆరాధనలకి పాల్పొంది ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి ముందుకు నువ్వు సాగాలి. ఎందుకంటే కానానులోకి వెళ్ళాలంటే దేవుడు అరణ్యంలో వారికి నేర్పుగా నేర్పించాడు. చప్పలు కొట్టండి. ఆమేన్. గుడారాలు వేసుకోండి, ఇక్కడ ఉండండి కొన్నాళ్ళు అంటే ఉన్నారు, ఇక బయలుదేరదాం అంటే బయలుదేరారు. మజిలీలుగా వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాలు, కొన్ని నదులు, కొన్ని ప్రాంతాలు ఎండ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు కొండ ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో కూడా దేవుడు పోషిస్తూ దేవుని మాట విన్న వారిని దీవిస్తూ కానానులోకి తీసుకొచ్చాడు. కొంతమంది సనిగిన వాళ్ళు ఉంటారు, గొనిగిన వాళ్ళు ఉంటారు. నాకేం మేలు చేశాడు దేవుడు, ఏం మేలు చేస్తే రావాలి అని ఎదిరించే ప్రతి ఒక్కరూ అక్కడికక్కడే మరి మూర్ఛలు జబ్బు వచ్చి చనిపోయినట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. అందుకని మీ కుటుంబాల్లో మీరు ఎప్పుడు దేవుడు నడిపింపుని ధిక్కరించకూడదు. దేవుని నడిపింపుకి లోబడాలి, దేవుని నడిపింపుకి అప్పగించుకోవాలి. ఆయన రాళ్ళల్లో నడిపిస్తాడు, ముళ్ళ బాటలో నడిపిస్తాడు, అవసరమైతే మంచి బాటలో నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కానీ కంటికి రెప్పలాగా కాచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నీ హృదయం నిండా కుమ్మరిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశంలో నీవు ఉన్న క్రియలను నువ్వు మళ్ళా తీసుకురాకూడదు. ఐగుప్తు క్రియలు విడిచిపెట్టేశావు కాబట్టి విడిచిన దాన్ని మరలా నువ్వు పాటిస్తే చిట్ట చివరికి నీ జీవితం అధోగతి పాలుగా మార్చబడుతుంది. మరొక విషయాన్ని కూడా మీకు తేటగా చెప్తాను. సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం గమనిస్తే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాలతో కాలుస్తానన్నాడు. ఎందుకనంటే అక్కడ పాపం భయంకరంగా మార్చబడింది. అందులో 4 వ్యక్తులు ఉన్నారు, లోతు, తన భార్య, తనకిచ్చిన కుమార్తెలు. అయితే వాళ్ళ 4 దేవుడు చెప్పాడు, బయలుదేరండి, మీరు సిద్ధపడండి, వస్తే మీ అల్లుళ్ళను కూడా తీసుకొని రండి. ఆమేన్. వాళ్ళకి అక్కడే పెళ్లి చేశారు పాపం. కానీ ఆ అల్లుళ్ళు అలాంటి వాళ్ళు అంటే పనికి మాలిన వాళ్ళు. ఆమేన్. వాళ్ళు లోక సంబంధమైన అల్లుళ్ళు. అలాంటి అల్లుళ్ళని రమ్మంటే మేము రాము, మా దేవుడికి ఎట్టదో, మా దేశ ప్రజలను వదిలిపెట్టుకుని రాము, మా దేశంలో ఉంటాం అని మీకు ఇష్టం ఉంటే మా దగ్గర ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఇక చిన్నగా లోతు తన 2 పిల్లలను తీసుకున్నాడు. తడువు చేయక వెళ్ళమన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. తడువు చేయక వెళ్ళిపోమన్నాడు. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం మీద ఏం కుమ్మరించబడింది? అగ్ని, భయంకరమైన అగ్ని, ఏడుపులు, గోల, భయంకరంగా బాధపడుతూ ఉన్నారు. కాలిపోయింది ఆ యొక్క దేశమంతా, శాపకోపంగా మార్చబడిపోయింది. ఎందుకనంటే అక్కడ ఎవరు కూడా నీతిమంతులు లేరు, ప్రార్థనా పరులు లేరు. దేవుడు ఆ ప్రాంతం నుంచి లోతును తీసుకుని వచ్చాడు. లోతు దేవుడు మాట విన్నట్టుగా విన్నాడు, దేవుడు చెప్పిన మార్గంలో నడిచినట్టు నడిచాడు. చిట్ట చివరికి దేవుడికే ఒక ఆలోచన చెప్పాడు, అయ్యా అంత దూరం పరిగెత్తలేను, ఇక్కడే దగ్గరలో ఉన్న గ్రామంలో ఉంటానని చెప్పాడు. ఆ గ్రామాన్ని కూడా దేవుని చిత్తంలో కాల్చాలి. అయితే వాడు అక్కడ పోవాలన్నాడు. నేను నడవలేనన్నట్టుగా, నీ ఇష్టం అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్రను చదివినప్పుడు తన కుమార్తెలు తన తండ్రి అయిన లోతుతో
వాళ్ళు పాపం చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని నడిపింపుకు అప్పగించబడకపోతే నీవు వ్యభిచారి అవుతావు, శపించబడిన జీవితానికి అప్పగించబడతావు. నీ నుండి వచ్చేటువంటి సంతానం శపించబడిన సంతానం వస్తుంది. అందుకనే దేవుడు నీకు చెప్పినప్పుడు దేవుని మాట వినాలి. దేవుడు చెప్పటం అంటే చాలామంది అనుకుంటారు కళల్లో చెబుతాడని, దర్శనాల్లో చెబుతారు. కళలు కనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కళలు కనేవాళ్ళు నాతో చెప్తుంటారు చాలామంది, కళలు కన్నమాకమ్మ, యోసేపుకి వచ్చిన శ్రమలు వస్తే నీకు దర్శనాలు చూడమని. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? భయంకరంగా వచ్చినాయి. అందుకని కలలు కన్ను మాకు అటు కాదు. నువ్వేం చేయాలని అంటే, దేవుడు నీతో చెప్పటం అంటే స్వరంతో చెప్పడు, దైవజనులను నిలబెట్టుకొని బైబిల్ నుండి నీకు సలహా ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. లోతు పరిస్థితి అలా అయింది. తన జీవితం శపించబడింది అయింది. అల్లుళ్ళు మాట విననందువల్ల భార్యనన్న వదులుకున్నారు కానీ దేశం వదులుకోలే. మూర్ఖమైనటువంటి మనసుతో ఉండడం వల్ల అల్లుళ్ళు అలా నాశనం అయిపోయారు, ఈ కుమార్తెలు ఇలా పతనం అయిపోయారు. తన లోతు కూడా జీవితం చరిత్ర భయంకరమైన నిత్యమైన చరిత్రగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి నిత్యమైన జీవితం జీవించటం దేవుని చిత్తం కాదన్న సంగతి గుర్తిరిగి ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. నాకు అలాంటి జీవితం వద్దయ్యా, నీ నడిపింపుకి నేను అప్పగించుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో దైవజనులు నేర్పిస్తారు నీకు నడిపింపు. సంఘంలో ఇలా చేయండి, దేవుడు నీకు సమీపంగా ఉంటాడని చెప్పినప్పుడు వాటిని నువ్వు అనుసరించాలి. అనుసరిస్తే నీకు ఆ శాపం అనేది ఉండదు. ఎదురు ప్రశ్న వేయకూడదు, శాసించకూడదు, దైవజనుడిని దేవుని మాటని ధిక్కరించకూడదు. లోతు జీవితంగా మార్చబడుతుంది. మరి ఈరోజు ఎన్ని మార్లు దేవుని ధిక్కరించావో, ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నీ సొంత ఆలోచన స్వచిత్తానుసారంగా నడిచావో, దానివల్ల వచ్చిన ఫలితం ఏ విధంగా అనుభవిస్తున్నావో అది నీ అంతరంగానికి తెలుసు. గనుక దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి విడుదల చేసినట్టు వారిని, దేవుడు సొదొమ నుంచి లోతుని విడుదల చేసినట్టు దేవుడు నిన్ను అపాయం నుంచి విడుదల చేసినప్పుడు నీ హృదయం కృతజ్ఞత హృదయముగా మార్చబడాలి. ఆమేన్. ఒక కుర్రోడు ఇలాగే తండ్రి మాట వినకుండా, ఆయనకి 2 కొడుకులు, పెద్దవాడు ఏదో చిన్న పొలం పని చేసుకుంటున్నాడు. చిన్నవాడు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్నగారు నా ఆస్తి సగభాగం నాకు రావాల్సింది ఇస్తే నేను దూరం వెళ్ళి సర్దా చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతానని. వద్దు వద్దు అన్నా కూడా ఆ యొక్క ఆస్తిని పంచిందా వదిలిపెట్టల, మూర్ఖంగా ప్రవర్తించాడు. అది తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని దినాలకి అతనున్నటువంటి ప్రాంతం భయంకరంగా కరువు వచ్చేసింది. కరువు వచ్చిన దినాల్లో అతనికి ఉన్నటువంటి తీసుకుని వెళ్ళిన ఆస్తి డబ్బు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అప్పుడు ఆకలితో అలముటిస్తున్న ఆ సమయంలో అక్కడ ఒక ఆలోచన తట్టింది. అబ్బో, నేను ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నా తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే నేను ఇంకా భ్రష్టుడిని అయిపోతాను అని ఆ చిన్నవాడు సమస్తం విడిచిపెట్టేసి ఏ దుర్వాసనతోనూ భయంకరమైన కరువుతోనూ ఆకలితోనూ ఆయన తన తండ్రి దగ్గరికి వస్తే తండ్రి అంటాడు, తండ్రి రయ్యా ఇంటికి చెన్నాళ్ళుగా వచ్చావు, తప్పిపోయి దొరికావు నువ్వు నాకంటే. కాదండి, నేను మీ దగ్గర పనిచేద్దామని వచ్చాను, పనివాళ్ళలో ఒకటిగా ఉండి వాళ్ళకి అన్నం పెట్టినట్టు నాకు పెట్టు, వారికి ఇచ్చినట్టుగానే జీతం నాకి చాలు, నేను కుమారుని అనిపించుకున్నటకు నేను అర్హుడిని కాను అన్నప్పుడు, లేదు లేదు నువ్వు నా కుమారుడివే, తప్పిపోయి దొరికిన నా కుమారుడు అని తీసుకుని వెళ్ళి ఆయనకు సింహాసనం వేశాడు. ఈలోపు పిల్లోడిని రెడీ చేయమన్నాడు. కొంతమందిని స్నానం చేపించి శుభ్రంగా క్షౌరం చేసి చక్కగా అత్తరు జల్లి మంచి వస్త్రాలు వేసి
ఉంగరం పెట్టి చెప్పులు తొడిగి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి, వినండి, ఈ అబ్బాయి తప్పిపోయి దొరికాడు నాకు, అందుకని ఈరోజు సెలవు ప్రకటిస్తున్నాను. చక్కగా మీరు తినండి, ఆనందించండి. తప్పిపోయి దొరికిన నా కుమారుని బట్టి చప్పట్లు కొట్టండి. ఈరోజు మన జీవితంలో అలాంటి మంచి సింహాసనాన్ని పోగొట్టుకొని లోకంలో ఏదో ఉందని, లోక స్నేహితులతో ఏదో ఉందని, సినిమాల్లో ఏదో ఉందని, మద్యపానంలో ఏదో ఉందని, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏదో ఉందని మనం పరిగెత్తుతున్నాం. వాటిలో ఏమీ లేదు అని ఈ చిన్న కుమారుడు ద్వారా మనం నేర్చుకోవచ్చు. కానీ తండ్రి సింహాసనాన్ని పొందుకోవటానికి మరలా మనసును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని తన మనస్సు తండ్రి వైపు మళ్ళించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా తండ్రి వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఈరోజు చాలామంది జీవితాలు భ్రష్టత్వం పడుతూ వస్తూ ఉంటుంటాయి. నేను చాలామంది చెప్తూ ఉంటారు, మా కోళ్ళ పోయి 6 నెలలు అయిందయ్యా, కొద్ది ప్రార్థనలు పెట్టు, పిల్లలను వదిలిపెట్టి అని అంటే, ప్రార్థన చేస్తే దేవుడి దయ వల్ల వచ్చిందయ్యా, కుటుంబ ప్రార్థన పెట్టు, మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ వెళ్తుంది. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మా అల్లుడు ఉన్నాడయ్యా, అల్లుడు మామూలుడు కాదయ్యా, మా అమ్మాయిని సిగరెట్లు పెట్టి కాల్చిరయ్యా, మా అల్లుడి గురించి ప్రార్థన చేయయ్యా, దుర్మార్గుడయ్యా, ఇంకొక అమ్మాయిని ఉంచుకొని మా అమ్మాయిని సరిగ్గా చూడట్లేదయ్యా, 4 పిల్లలయ్యా అని భ్రష్టు పట్టినటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనం భ్రష్టు పట్టకూడదన్న సంగతిని గుర్తెరిగి ఆయన కొన్ని వాక్యాలు మనకు అనుగ్రహించాడు. అందుకనే స్త్రీకి భర్తగాను ఓ పురుషుడిని, మరి పురుషుడికి భార్యగాను స్త్రీని దేవుడు సిద్ధపరిచి ఇచ్చినప్పుడు మనం అక్రమ సంబంధాల ద్వారా భ్రష్టు పట్టిపోయే కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి కుటుంబాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రతి ఫోన్ వస్తే ఏదో ఒకటి వాళ్ళ కుటుంబంలో జరిగే సమస్యలు, మనవరాలు వెళ్ళిపోయిందాను, మనవాళ్ళు లేపుకొని వెళ్ళిపోయాడాను, వయసు గల పిల్లల్ని, అమ్మాయికి ఏమో 40 ఉంటాయి, ఈ అబ్బాయికి ఏమో 20 ఉంటాయి, అయ్యా వెళ్ళిపోయారయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. భ్రష్టు పట్టిపోతున్నటువంటి కుటుంబాలు. ఈరోజు ఒక మాట చెప్పిన, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కుటుంబం ఒక చిన్న పరలోకం. ఎలాంటిది చెప్పాలి గట్టిగా. ఎందుకనంటే వారికి దుఃఖం తెలియదు, ఏడుపు తెలియదు. దేవుడిచ్చిన ఆహారాన్ని సర్దుకొని తింటారు. చక్కగా ఆరాధన ఉన్నప్పుడు ఆరాధనకు వస్తారు, ఉంటే కానుకేస్తారు, లేకపోతే ప్రభువా నాకు ఇస్తే నేను నీకు ఇస్తానయ్యా అని చెప్పుకుంటారు, సమాధానంగా ఉంటారు. అది దేవుని యొక్క ఇల్లు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనం పాపం అనే ఊబి, అపవిత్రత పరిచేటువంటి జీవితం, ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? వాటిని విడిచిపెట్టి స్త్రీ తన భర్త దగ్గరికి వెళ్ళాలి, పురుషుడు తన భార్య దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా మన యొక్క పురుషుడు భర్త యేసుక్రీస్తు, స్తోత్రం చెప్పండి, ఆయన దగ్గరికి వెళితే మనకేమిస్తాడు? సింహాసనం. ఏమిస్తాడు? చెప్పాలి గట్టిగా. సింహాసనం. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. సింహాసనం ఇస్తాడు. ఈ లోక భర్త శ్రమలు ఇస్తాడు, దేవుడు మనకేమిస్తాడు? సింహాసనం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న భర్త నిందిస్తాడు. నువ్వు ఎవరితో తిరిగావు, ఎక్కడున్నావు, ఏ సమయంలో ఎట్టున్నావు, ఫోన్ ఎందుకు వచ్చింది, స్విచ్ ఆఫ్ చేస్తున్నావే, ఫోన్ వస్తుంటే కట్ చేస్తున్నావేంటి అని నిందిస్తాడు. అయితే మన భర్త, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన మనలను సింహాసనంలో కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నాకు వచ్చే మనసు ఎట్లుంటుందంటే, అరే రే 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 పెద్ద గుండెని రాయి, ఏంటది, కొండ ఉంటుంది, కొండకి బెజ్జం చేసి దానిలో చైన్ వేసి ఇది మెడక తగిలించుకున్నట్టు. దేనికి తగిలించినట్టు? మెడక తగిలించుకున్నట్టు. ఆవిడ ఎక్కడికి బాగలేడు. ఆమేన్.
బ్యాచులర్గా ఉన్నప్పుడు సరదా చేశాడు, మంచిగా ఉన్నాడు, ఎగిరాడు, ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైతే గుండు తగిలిందో, ఏది గేదెకి కానీ గుదిబండ తగిలితే పరిగెత్తలేక ఉంటాడు చూసారా, ఆ టైపులో భయంకరమైన పరిస్థితి. పెళ్లి చేసిన దాకా ఆగడు, మళ్ళీ పెళ్లి చేయమంటాడు. చేసిన తర్వాత అది నాకు వద్దా అంటాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. నాకు అమ్మాయి 2 పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు వద్దంటే ఎట్లా, తప్పు కదా అని అంటే, సరే మిమ్మల్ని బట్టి ఉంటాను అని ఇంకొకరికి ఫోన్ చేస్తా, అయ్యా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని నాకు బొల్లాపల్లి నుంచి ఎంతోమంది ఫోన్లు చేశారు. స్తోత్రం కలుగును గాక. అంటే నేనంటాను, నీవు అలాంటి భార్యాభర్తల సంబంధమైన, తల్లిదండ్రుల సంబంధమైన, పిల్లల సంబంధమైన ఈ లోకం ఒక ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. ఈ ఫ్యామిలీని దేవుడు ఏం చేశాడంటే తన రక్తముతో కడిగి తన ఆస్తిలో పాలిభాగస్తుడిగా నిన్ను మార్చినందుకు ఆ ఆస్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు దేవుడిచ్చిన సింహాసనాన్ని పొందుకోవాల్సింది దాన్ని తీసుకొని వెళ్ళి దుర్వినియోగ పాలు చేసావు. ఏం చేసావు? పాడు చేసేసావు. జీవితాన్ని, సాక్ష్యాన్ని సమస్తం నీవు యవనస్తులతో కలిసి ఆ చిన్నవాడు పాడు చేసినట్టు నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావు. అయితే తిరిగి మరలా నీవు తండ్రి దగ్గరికి వచ్చావు కాబట్టి తండ్రి నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తిరిగి రావాలి. హల్లెలూయా. నువ్వు ఆ భ్రష్టత్వంలోంచి విడుదలై పొందాలి. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సింహాసనంలో కూర్చోవాలి. హల్లెలూయా. ఆ సింహాసనంలో కూర్చోవాలంటే యవనేచ్ఛల నుంచి నీవు విడుదలై రావాలి. పాపపు ఊపి నుంచి విడుదలై రావాలి. బాప్తిస్మం పొందినా నీ పాపాన్ని విడిచిపెట్టలేదు. బాప్తిస్మం పొందినా నీవు తప్పుడు కార్యక్రమాలు మానలేదు. గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు భ్రష్టుడివి. ఈ భ్రష్టత్వం నుంచి విడుదల పొంది మరలా సింహాసనంలోనికి రావాలనంటే చిన్న కుమారుడు వల్లే నీవు మనసును మార్చుకొని తండ్రి వైపు నువ్వు తిరగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఐగుప్తు నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు. విగ్రహారాధుల నుంచి నిన్ను విడుదల చేశాడు. అపవిత్రమైనటువంటి కార్యక్రమాల నుంచి నిన్ను విడుదల చేశాడు. సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల చేశాడు. ఫరో హృదయాన్ని గడగడలాడిపోయేటట్లు ఫరో ఎదుట దేవుడు 9 అద్భుతాలు ప్రభు జరిగించి ఆయన 6 నెలల మీద నడిపించాడు సముద్రములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరణ్యములోకి తీసుకుని వచ్చి దేవుడు వారికి చక్కటి ఆహారాన్ని పెట్టాడు. హల్లెలూయా. మంచి భోజనాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకున్నారు. లోతు ఆ దేశాన్ని విడిచాడు, కానీ దేవుడి చిత్తంలో నడవలేదు కనుక అతను కూడా చరిత్ర హీనమైంది. దేవా, ఈరోజు నీ మాటని నేను వింటాను, నీ సలహాలు నేను తీసుకుంటాను, భ్రష్టత్వంలోంచి విడుదల పొందుతానయ్యా. చిన్న కుమారుడు చూశాడు, సమస్త కార్యాలు చూసి విడుదల పొంది తండ్రి దగ్గరికి వెళ్ళాలని కన్నీళ్లతో తీర్మానంతో వచ్చాడు. తండ్రి నెట్టివేయకుండా చేర్చుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇదిగో తప్పిపోయి దొరికిన నా కుమారుడు, తప్పిపోయి దొరికిన నా కుమారుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను కూడా తండ్రి నీ సింహాసనం మీద కూర్చోవాలని నేను ఆశ కలిగి నేను సమస్తం మొదలు పెడుతున్నాను. ఈ లోక సంబంధమైనది ఏది నాకు అక్కర్లేదయ్యా. నీవే, నీవే, నీవే. యు ఆర్ మై ఫాదర్. హల్లెలూయా.
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఆరాధన అంతటిని ఆశీర్వదించాడు. ఈ సన్నిధిలో చేతులెత్తి నీ బిడ్డలు ప్రార్థించుతున్నారు. వారి ఐగుప్తు నుంచి విడుదల చేసి చక్కగా ఆహారం పెట్టి కానానికి తీసుకుని వెళ్తున్నారు. లోబడ్డవారు అందులోకి వెళ్ళిపోయారు, నిన్ను వెంబడించిన వారు అందులోకి వెళ్ళిపోయారు. అలాగని చిన్న కుమారుడు సమస్తమైనటువంటి యవనేచ్ఛరుని, పాపాన్ని, దుర్వ్యసనాలని విడిచిపెట్టి నీ వైపు దృష్టి మళ్ళినప్పుడు నువ్వు చేర్చుకొని సింహాసనం మీద తండ్రి కూర్చోబెట్టినట్టు నువ్వు నన్ను కూర్చోబెట్టబోతున్నందుకు స్తోత్రాలు అని ఎవరైతే విశ్వసించి నమ్మి ప్రభువా నీ వైపు చేతులు చాపారో ప్రతి బిడ్డడికి సింహాసనం దయచేయండి. అలా దీవించి నీ రాకడను సిద్ధపరచున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. మరి ప్రభు కృప 10వ తేదీ మరి మంగళవారం రాత్రి మరి ఆరాధన ఉంది. ఆల్నిట్ రాత్రి ప్రార్థన 6 నుండి సరిగ్గా 10 గంటల లోపు ఆ ప్రార్థన ముగించబడుతుంది. అందులో మీ అందరి కొరకు ప్రార్థన చేయబడతాయి. అందులో విశ్వసించండి. అదేవిధంగా శుక్రవారం కూడా ప్రార్థన ఉంది. పగలు 10 నుండి మరి 1 గంట వరకు. ఆమేన్. ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ముందుకు వస్తే ప్రార్థన చేయించుకుందాం. సోమవారం మన సిస్టర్ గారి ఇంటి దగ్గర ప్రార్థన, లక్ష్మీ సిస్టర్ గారి ఇంటి దగ్గర రేపు సాయంత్రం అందరినీ ప్రేమపూర్వకంగా మరి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రార్థనలో మళ్ళా మనం కలుసుకొని ప్రభుని స్తుతించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మంచిది.